రేయ్, నీ లవర్ ముందు ఫ్రెండ్షిప్ కట్టని తిట్టి పంపించావు కదరా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? బయటికి పోరా. తిట్టు బావా, బాగా తిట్టు. నీకా హక్కు ఉంది, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. పబ్లిక్ ప్లేస్ లో ఒక అమ్మాయి చేతిలో నువ్వు దెబ్బ తినకూడదని ఒకే కారణంతో నీతో ఫ్రెండ్షిప్ కట్టని నా మనసు రాయి చేసుకొని చెప్పానురా. ఇప్పుడు చెప్తున్నాను బావా, ఏ ఆడది మన ఫ్రెండ్షిప్ ని కట్ చేయడం కుదరదు. ఊరికే కొడుతూ ఉన్నారు, అడగడానికి ఎవరు లేరనుకున్నారా? నేనున్నాను. మా మధ్య గొడవలకి నువ్వే కారణం. నేనా? అవునరా. ఆ రోజు ఫస్ట్ నైట్ లో మంచం విరగొట్టి హాస్పిటల్లో ఏమి ఎరగనట్టు నవ్వావుగా. ఆ రోజు చెప్పాను, నీ ఫ్రెండ్షిప్ ని కట్ చేస్తేనే మీతో కలిసి సంతోషంగా కాపురం చేస్తానని. 6 నెలలైంది, ఈ రోజే నీ ఫ్రెండ్షిప్ ని కట్ చేశానని సంతోషంగా చెప్పారు. ఇక నుంచైనా నా భర్తతో కలిసి ఆనందంగా కాపురం చేయొచ్చు అనుకున్నాను. మళ్ళీ ఇలా వచ్చి మా కాపురంలో చిచ్చు పెట్టావు. నాకొచ్చే కోపానికి నీ చెంప పగలగొట్టాలనిపిస్తోంది, కానీ నిన్ను కొట్టలేను కదా, అందుకే ఈయన్ని కొట్టాను. మీకు ఏ ఏ విషయాల్లో అబద్ధం చెప్పాలో తెలీదా? ఎప్పుడైతే పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పావో, ఇక మీదట నీతో కలిసి ఉండడం నా వల్ల కాదు. చెయ్యదులు. ఇక చాలు నాయనా, నీతో వెలగబెట్టింది ఇక చాలు. వెళ్ళి నీ ఫ్రెండ్ తో కాపురం చేసుకో. మనిద్దరి మధ్య బంధం ఇంతటితో తగ్గిపోయింది. నేను వెళ్తున్నాను. నా మాట విను. ఇకపై నన్ను బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలిచావో అంతే. ఏంట్రా బావా, మీ ఇద్దరి మధ్య ఇంత గొడవ జరిగితే నాకొక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు? ఏమని చెప్పంటావురా? ఏం చెప్పంటావు? నీ ఫ్రెండ్షిప్ ని కట్ చేస్తేనే నా పిల్లం నా పక్కలో. ఎలారా? ఎరా నీ బుర్రకి తట్లేదా? తట్లేదురా, నాకు తట్లేదు. ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్న నాకు దూరం అయ్యారు. మా అమ్మ నన్ను మీ ఇంట్లో వదిలి డ్యూటీకి వెళ్లేది. నీతోనేగా పెరిగాను, అందుకే నాకేమీ తెలియలేదు. కానీ నీకంతా తెలుస్తోందిగా. మావా, ఇది నా ప్రాబ్లం అని నాకు ముందే చెప్పుంటే నేను ఎప్పుడో నీకు దూరంగా వెళ్ళిపోయావానిగా. ఆ మాట నేనెలా నీతో? హలో బుజ్జమ్మ, చెప్పరా. నా ఇంటికి రావాలని ప్రయత్నించావో నా శవాన్ని చూస్తా. హలో 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 బుజ్జమ్మ. సరే వదిలే బావా, మనం సిస్టర్ ఇంటికి వెళ్ళి తనకి నచ్చ చెప్పి తీసుకొద్దామా? ఎందుకురా? నా పెళ్ళం నా కళ్ళ ముందే ఊరేసుకుని చావడం నేను చూడ్డానికి ఇలా మాట్లాడుతున్నా? మామా, దయచేసి నా మాట విను. సిచ్యువేషన్ అస్సలు బాలేదురా. మన ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాంరా. ఇంకెప్పుడు నా కంటికి కనపడకు. పోరా. రే బావా, రే.